ప్రాచీనమైన కళలు, సంస్కృతి పరిఢవిల్లిన ప్రాంతంగా కర్ణాటక కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు, మందిరాలు తమ వైభవాన్ని పరిచయం చేస్తూ ఉంటాయి. అలాంటి నిర్మాణాలలో హిందూ ఆలయాలతో పాటు జైన మందిరాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. జైన సంబంధమైన అనేక శతాబ్దాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ఆధ్యాత్మిక కేంద్రంగా కర్ణాటక విలసిల్లుతోంది. అలాంటి జైన ఆలయాలలో బెళగావిలోని కమల్ బసది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేమినాథ క్షేత్రంగా విలసిల్లే కమల్ బసది మందిరం ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక రాష్ట్రంలో 8వ శతాబ్దం నాటికి జైన మతం ప్రాచుర్యం చెందడం కనిపిస్తుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో జైన ఆలయాలు నిర్మాణం పెరగడం మొదలయ్యింది. కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు తమ పరిపాలనా కాలంలో జైన మతపరమైన విశ్వాసాలను గౌరవించారు. వారి ఆలయాల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలను అందించారు. అలా బెళగావిలో నేమినాథ ఆలయాన్ని నిర్మించారు. బెళగావి ఒకప్పుడు బెల్గాంగా పిలువబడింది. ఎన్నో రాజవంశాల వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. పశ్చిమ కనుమలకు ఉత్తర భాగంలో ఉన్న ఈ ప్రాంతం రట్టా రాజవంశీకుల కాలం నుంచి మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వారి కాలంలోనే కమల్ బసది మందిరం నిర్మితమయ్యింది. ప్రసిద్ధి చెందిన జైన మందిరాలలో ఒకటిగా శతాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది కమల్ బసది. సాధారణంగా జైన మందిరాలలో 24 మంది తీర్థంకరులలో ముఖ్యమైన వారుగా పేర్కొనే మహావీరుడు, పార్శ్వనాథుడు, రిషభనాథుడు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడి మందిరంలో నేమినాథుడు కొలువై కనిపిస్తాడు. ఈ మందిరం ఆయనకే అంకితం చేయబడింది. బెళగావి కోటకు ఎంతో చరిత్ర ఉంది. ఆ కోట లోపలి ప్రదేశంలో ఈ మందిరం నిర్మితమై ఉంది. 12వ శతాబ్దంలో జయరాయ అనే పేరు కలిగిన బిచిరాజా ఈ కోటను నిర్మించారు. ఆయన కాలంలోనే ఈ మందిర నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు వేణుగ్రామ్గా పిలువబడిన ఈ ప్రాంతానికి కమల్ బసది అనే పేరు రావడానికి కారణం కూడా ఈ మందిరమే. శుభచంద్ర భట్టారకదేవ పర్యవేక్షణలో ఈ మందిర నిర్మాణం కొనసాగినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి.
ఈ మందిరాన్ని నిర్మించారు. కొబ్బరి చెట్ల మధ్యలో కుదురుగా తీర్చిదిద్దినట్టుగా ఈ మందిరం కనిపిస్తుంది. ఇది చాలా తక్కువ ప్రదేశంలో సృష్టించిన అద్భుతమనే విషయం దగ్గరికి వెళ్లిన తరువాతనే మనకు అర్థమవుతుంది. ప్రాచీనమైన కొన్ని మందిరాలను, ఆలయాలను దర్శించినప్పుడు వైశాల్యం పరంగా, నిర్మాణం పరంగా అవి చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ పరిధిలోనే ఆనాటి శిల్పులు చూపిన నైపుణ్యం, అలనాటి రాజులు చూపిన అంకితభావం ఎంతటిదనేది లోపలికి అడుగుపెట్టిన తరువాతనే అనుభవంలోకి వస్తుంది. అలాంటి విస్మయాన్ని కలిగించే మందిరాల జాబితాలో ఈ మందిరం కూడా చేరుతుందనే చెప్పాలి. మొదట్లో హిందూ నిర్మాణాలుగా వెలుగొందిన చాలా ఆలయాలు ఆ తర్వాత కాలంలో జైన మందిరాలుగా మారిపోవడం మనకు కనిపిస్తుంది. ఆనాటి రాజులు జైనమత విశ్వాసాల పట్ల ప్రభావితులు కావడం, జైనమత గురువుల పట్ల వారికి గల గౌరవభావం, రాజకీయపరమైన వ్యవహారాలలో జైన ఆరాధకులు ప్రధానమైన పాత్రను పోషించడం అందుకు కారణాలుగా కనిపిస్తాయి. హిందూ ఆలయాలు జైన మందిరాలుగా మారిన దాఖలాలు మనకు చాలా ప్రదేశాలలో కనిపిస్తాయి. అందుకు ఉదాహరణగా ఖజురహోను గురించి చెప్పుకోవచ్చు. ఖజురహోలోని ఆదినాథ, పార్శ్వనాథ ఆలయాలను పరిశీలిస్తే అవి ప్రసిద్ధి చెందిన జైన మందిరాలుగా విలసిల్లుతున్నాయి. కానీ వాటి నిర్మాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే అవి అంతకుముందు హిందూ ఆలయాలుగా విలసిల్లిన విధానం మనకు తెలుస్తుంది. జినా అంటే విజేత అని అర్థం. జినా అనే పదం నుంచి జైన అనే మాట వచ్చిందని అంటారు. జైన మతస్థాపకుడిగా రిషభనాథుడు కనిపిస్తాడు. రిషభనాథుడినే ఆదినాథుడిగా పిలుస్తూ ఉంటారు. ఆయన ప్రస్తావన మనకు ఋగ్వేదంలోనూ కనిపిస్తుంది. అందువల్లనే జైన మతం ఋగ్వేదమంత పాతదిగా చెబుతూ ఉంటారు. 24 మంది తీర్థంకరుల ప్రవచనాలే జైనంగా జనంలోకి వెళ్ళింది. ఆయా ప్రాంతాలలో ఆయా రాజుల పాలనా కాలంలో ఇది విస్తరిస్తూ వెళ్ళింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఇక్కడి ఆలయంలో మనకు నేమినాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. 24 మంది తీర్థంకరులలో 22వ తీర్థంకరుడే నేమినాథుడు. ఆయన పూర్వనామం అరిష్టనేమి. ఉత్తర భారతంలో శౌరిపుర అనే రాజ్యంలో యదువంశరాజు సముద్ర విజయ, శివాదేవి దంపతులకు ఆయన జన్మించాడు. శివాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వచ్చిన అనేక స్వప్నాల ఆధారంగా వారు ఆ బిడ్డకు అరిష్టనేమి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుతారు. అరిష్టనేమి యుక్త వయసులోకి అడుగు పెడతాడు. దాంతో ఆయనకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. ఆయన వివాహానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగిపోతాయి. అయితే వివాహ విందు కోసం మూగజీవాలను తీసుకుని వస్తారు. కేవలం ఒక పూట విందు కోసం ఒక జీవిని బలి ఇవ్వడం తగదని ఆయన వ్యతిరేకిస్తాడు. అయితే అక్కడి వారెవ్వరూ ఆయన మాటలను పెద్దగా పట్టించుకోరు. ఒకవైపున వివాహ వేడుకకు సంబంధించిన సంబరాలు జరుగుతూ ఉంటాయి. మరోవైపున బలి ఇవ్వడానికి తెచ్చిన జంతువులు దీనంగా అరుస్తూ ఉంటాయి. ఆ మూగజీవుల ఆర్తనాదాలు ఆయనకు వైరాగ్య భావాన్ని కలిగిస్తాయి. తాను ప్రయాణించవలసిన మార్గం వేరే ఉంది, తాను చేరుకోవలసిన గమ్యం వేరే ఉంది అని ఆయనకు అనిపిస్తుంది. ఆ క్షణమే ఆయన పెళ్లి ఆలోచన మానుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడి నుంచి మారిపోయిన ఆయన మార్గమే ఇతర తీర్థంకరుల దిశగా నడిపించింది. ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపించింది.
కర్ణాటక ప్రాంతాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిందని చెప్పాలి. అందువల్లనే జైన ఆలయాలు అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. శ్రావణ బెలగొళ ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రం. ఇక్కడ ఎంతో ఎత్తైన బాహుబలి విగ్రహాన్ని నెలకొల్పిన తీరు చూస్తే అప్పట్లో జైన మతానికి దక్కిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎలాంటిదనేది అర్థమవుతుంది. మంగళూరుకి సమీపంలో మూడబిద్రిలోని చంద్రనాథ మందిరాన్ని మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంగళూరుకి సమీపంలోనే మరో జైన క్షేత్రంగా కర్కాల కనిపిస్తుంది. ఇక్కడి గోమఠేశ్వరుడు 42 అడుగుల పొడవైన విగ్రహం విస్మయుణ్ణి చేస్తుంది. పట్టడక్కల్, ఐహోల్, లక్కుండి, కుడావల్లి వంటి ప్రదేశాలు ఆయా రాజుల కాలంలో నిర్మితమైన జైన మందిరాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. నిర్మాణపరంగా, చారిత్రక పరంగా ఇప్పటికీ ఈ మందిరాలలోని ప్రతి రాయి ఒక చారిత్రక గ్రంథంలా మన ముందు అనేక విషయాలను రాశిగా పోస్తుంది. అలాగే బెళగావిలోని కమల బసది కూడా అనేక విశేషాలను మన అంతరంగ వేదికపై ఆవిష్కరిస్తుంది. సువిశాలమైన ప్రదక్షిణ మార్గం కలిగిన మందిరం ఇది. ఈ మందిరానికి 3 వైపులా ద్వారాలు ఉంటాయి. మందిర ముఖమంటపానికి సగభాగం వరకే గోడలు నిర్మించడం వలన గాలి, వెలుతురు ధారాళంగా వస్తూ ఉంటుంది. ముందు వైపు నుంచి చూస్తే ఒక చిన్నపాటి మంటపం మాదిరిగా అనిపించే ఈ మందిరం వెనక వైపు ఎంతగా విస్తరించి ఉందనేది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఇన్ని అంచెలుగా నిర్మించారా అనే విషయం విస్మయాన్ని చేస్తుంది. ఈ మందిరం గోడలపై శిల్పకళ అంతగా కనిపించదు. కానీ మందిర నిర్మాణంలో జరిగిన పొడవైన బండరాళ్ల అమరిక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖమంటపంపై గల శిఖరం, విమాన గోపురం ఒకే శైలిలో నిర్మించారు. ఎత్తు విషయంలో తేడాలు ఉన్నప్పటికీ రాళ్ల అమరికలో చూపిన నైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఈ ఆలయ మంటపం వెలుపలి పై వరుసలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, సంగీత నృత్య సంబంధమైన శిల్ప చిత్రాలు నయన మనోహరంగా అనిపిస్తాయి. ఆలయం మొత్తానికి అత్యంత ఆకర్షణీయమైనది ముఖమంటపం అనే చెప్పాలి. చాలా తక్కువ స్తంభాలతో నిర్మించినప్పటికీ ప్రతి స్తంభం ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఈ మంటపంలోనే పైకప్పుకు సంబంధించిన మరో మందిర నిర్మాణం చూడొచ్చు. ఈ మందిరానికి సంబంధించిన నల్లరాతి స్తంభాలు నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ స్తంభాలు పాదభాగం నుంచి పై వరకు అనేక నక్షీలతో అలా చూస్తుండిపోయేలా చేస్తాయి.
సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలలో శిల్పకళ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మంటపాల స్తంభాలు అందుకు అనుకూలంగా ఉండేవి. ఆ స్తంభాలపైనే అప్పట్లో అద్భుతాలు చేశారు. ఇక కొన్ని ఆలయాలలో లోపలి పైకప్పులో కూడా అపురూపమైన శిల్పకళను ఆవిష్కరించారు. అలా లోపలి పైకప్పును ప్రధానమైన ఆకర్షణగా కలిగిన ఆలయం ఇది. తల పైకెత్తి చూసిన వారు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. వెంటనే ఆ తలను దించనూ లేరు. ప్రధానమైన మంటపం మధ్యభాగంలోని లోపలి పైకప్పు అనేక రేకులతో వికసించిన విశాలమైన కమలాన్ని తలక్రిందులుగా వేలాడదీసినట్టు కనిపిస్తుంది. అంచెలంచెలుగా పొరలు పొరలుగా చేసిన శిల్ప విన్యాసం నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇది మానవ మాత్రులకు సాధ్యమేనా అనే ఒక సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అద్భుతమైన ఈ కమలం సృష్టి వల్లనే ఈ ప్రాంతానికి కమల బసది అనే పేరు వచ్చింది. ఇప్పటివారు కమల బస్తీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ముఖమంటపం, అంతరాళం, ఆ తర్వాత గర్భాలయం ఉంటాయి. మంటపంలోని స్తంభాలపై, లోపలి పైకప్పు అంచులపై, అంతరాళానికి ముందు ఇరువైపులా ఇతర తీర్థంకరుల శిల్పాలను అమర్చడం చూడవచ్చు. గర్భాలయంలో నేమినాథుడి మూలమూర్తి పద్మాసన స్థితిలో దర్శనమిస్తూ ఉంటుంది. నల్లరాతితో మలచబడిన ఈ మూర్తి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, మోక్షం దిశగా ఆయన ప్రచారం కొనసాగింది. అరిష్టనేమి అనే పేరుగల నేమినాథుడు ముదురు నీలం రంగు వర్ణంతో జన్మించాడట. ఆయన తండ్రి సాక్షాత్తు శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడికి సోదరుడు అని జైన గ్రంథాలు చెబుతున్నాయి. బలరామకృష్ణులు ఆయన బంధువులని అంటారు. జరాసంధుడిపై శ్రీకృష్ణుడు చేసిన పోరాటాలలో కృష్ణుడితో పాటు అరిష్టనేమి కూడా పాల్గొన్నాడని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. కృష్ణుడి తాత ఉగ్రసేనుడు అనే విషయం తెలిసిందే. ఆయన కూతురే రాజమతి. ఆమెతోనే అరిష్టనేమి వివాహాన్ని నిర్ణయిస్తారు. ఆ వివాహంలో జంతుబలి నచ్చని కారణంగానే వివాహం చేసుకోవాలనే ఆలోచనను ఆయన విరమించుకుంటాడు. నేమినాథుడు 1000 సంవత్సరాలు జీవించాడని అంటారు. 300 ఏళ్ల పాటు బ్రహ్మచారిగా ఉన్న ఆయన 700 ఏళ్ల పాటు సర్వజ్ఞుడిగా తన జీవాన్ని కొనసాగించాడని జైన గ్రంథాలు చెబుతున్నాయి. జైన తీర్థంకరులైన 24 మందిలో ప్రతి ఒక్కరూ ఒక్కో చిహ్నాన్ని కలిగి ఉంటారు. పాము, ఏనుగు, గుర్రము, ఖడ్గమృగము, నెమలి, కోతి, నెలవంక ఇలా ఒక్కో చిహ్నం ఒక్కో తీర్థంకరుణ్ణి సూచిస్తూ ఉంటాయి. అలా నేమినాథుడి చిహ్నం నీలికమలంగా కనిపిస్తుంది. అందువల్లనే ఇక్కడి మందిరం లోపలి పైభాగంలో కమలం శిల్పాకృతిని మలిచారు. రైవతక పర్వతంపై మహావేణు అనే వృక్షం క్రింద ఆయన సర్వజ్ఞతను పొందినట్టుగా చెబుతారు. జునాగఢ్ సమీపంలోని గిరినార్ కొండలపై ఆయన మోక్షాన్ని పొందాడు. దీనినే నేమినాథ పర్వతం అని కూడా పిలుస్తుంటారు. జైన తీర్థంకరులకు సంబంధించిన పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కమల్ బసదిలోని ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన శిల కనిపిస్తుంది. ఈ శిలపై అనేక మానవాకృతులు క్రింది నుంచి పై వరకు వరుసలుగా కనిపిస్తాయి. భవిష్యత్ తరాలలో రానున్న తీర్థంకరులను సూచిస్తూ ఈ శిలను ఏర్పాటు చేశారని అంటారు. జైనమత ప్రభావం, దాని వ్యాప్తిపై వారికి గల బలమైన విశ్వాసానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. వందల ఏళ్ల నాటి జైన క్షేత్రం
తీర్థంకరులు ప్రభావితం చేసిన ప్రాంతం, అద్భుతమైన శిల్పకళకు ఆలవాలమై నిలిచిన మందిరం. ఇక్కడి ప్రతి శిల జైనమత విశ్వాసాలను వివరిస్తుంది. ప్రతి శిల్పం అలనాటి రాజుల అంకిత భావానికి అద్దం పడుతుంది. అలాంటి ఈ మందిరాన్ని దర్శించడం ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతిగా గుండెగతుల్లో ఒదిగిపోతుంది. అనునిత్యం ఉదయం 5:30 ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను సందర్శకులను అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తలుపులు తెరిచే ఉంచుతారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెళగావికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెళగావిలో రైల్వే జంక్షన్తో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం గోవాలో ఉంది. బెంగళూరుకి 500 కిలోమీటర్ల దూరంలో, గోవాకి 105 కిలోమీటర్ల దూరంలోని బెళగావికి మెరుగైన రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.